తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో పలు జిల్లాలకు యెల్లో, ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు భారీ స్థాయిలో కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ నెల 19న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు రాత్రి సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపారు. నగరంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జోనల్ కమిషనర్ ఈవీడీఎం టీంలతో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నాలాల దగ్గర ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈదురుగాలులు వీస్తున్న నేపథ్యంలో చెట్లు విరిగే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని మేయర్ విజయలక్ష్మి ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా గత 2 రోజులుగా వర్షాలు కురుస్తున్న ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? నిన్న సాయంత్రం నుంచి కూడా మనకి హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షపాతం అయితే నమోదైంది. ఇక రాగల 3 రోజుల పాటు కూడా ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకి అతి భారీ నుంచి భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎల్లో అదేవిధంగా ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ ఇవ్వడం జరిగింది. ఇక ఈ రోజు మనం చూస్తున్నట్లయితే కూడా హైదరాబాద్ కి భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్ అయితే ఇస్తుంది. ఈ రానున్న 3 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు మనకి తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉండటంతో కూడా ఈ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ఇటు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, జనగాం, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, అదేవిధంగా జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో కూడా కురిసేటువంటి నేపథ్యంలో కూడా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఇక వీటితో పాటు ఉరుములు, మెరుపులు, అదేవిధంగా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం ఒకటి ఏర్పడడం కారణంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పాటుగా 19వ తారీఖు కూడా మరొక అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం ఉందని, ఆ సమయంలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలపడం జరిగింది. ఇక 3 రోజుల పాటు భారీ వర్షాలు, ఇక ఈ రోజు నుంచి వచ్చి వారం 10 రోజుల పాటు కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇటు జీహెచ్ఎంసీ అధికారులకు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాలలో ఉన్నటువంటి అధికారులకు కోఆర్డినేట్ అయి ఎప్పటికప్పుడు అలర్ట్ వారికి ఇస్తున్నామని కూడా వాతావరణ శాఖ. రైట్, థ్యాంక్ యూ అంజుమా.